నేనేదో కెమెరా పెట్టి వ్లాగ్ చేస్తా ఉంటే చుట్టుపక్కల అందరూ నన్ను చూస్తూ ఉన్నారు. సిగ్గుపోతుంది. వస్తారా? ఏం చూస్తున్నారు రా నాలో? సో మన వాళ్ళందరూ అట్నే చూస్తూ ఉంటారు. నాకే పెద్ద పెద్ద చూసినా మొహమాట రాదు, కానీ పిల్లకాయలు చూస్తే మొహమాట వస్తుంది. అదేందో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తిరుపతి జూ పార్క్ ఆపోజిట్లో ఉన్న వనం రెస్టారెంట్లో అయితే మధ్యాహ్నం మీల్స్ అయిపోతున్నాము. అది ఎలా ఉంటుందో ఏంటిది ముందు మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి లోపలికి వెళ్ళేసి మధ్యాహ్నం మీల్స్ ఆర్డర్ పెట్టుకొని తినేస్తాం. చలో, మీరు చూసుకుంటే ఇదిగోండి మన ఎదురుగా ఉండేది జూ అనమాట. అండ్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది ఈ వనం రెస్టారెంట్. అంబియన్స్ చూసుకుంటే ఎలా ఉంది, మెనూ చూసుకుంటే ఇదిగోండి. మనమైతే మీల్స్ తీసుకోబోతున్నాము. 150 రూపాయలు అంట మీల్సా? ఊరే నాయన. సో ఇప్పుడైతే మీల్స్ అయితే ట్రై చేద్దాం. ఇంకా ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసి అన్నీ వెజ్ ఉన్నాయి. అండ్ చైనీస్ ఐటమ్స్ వచ్చేసి ఇదిగో ఇవి. మనకైతే ఏం లేదు. కరెంట్ లేదు ఇక్కడ. బాబాయ్ ఇటు కరెంట్ లేదు అసలు. ఇక్కడ ఉడకపోస్తుంది, కాకపోతే వెంటిలేషన్ ఉంది బాగా. దేవుడి వెంటిలేషన్ ఉంది. మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసా, మరి ఎలా ఉంటుందో చూడాలా. 150 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఏంది మాటలా? 150 రూపాయలు అంటే బయట 80 రూపాయలే. ఎస్, మన ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ వైట్ రైస్, పచ్చడి, కేసరి, తాలింపు, మజ్జిగ, ఒక 3 రకాల కూరలు. ప్లేట్ అయితే నిండుగా ఉంది. ముందైతే మనం అప్పడాలు కూడా ఉన్నాయి దాంట్లో. రైస్ కేసరి పక్కన పెట్టేసి రైస్ వేసి తిందాం. స్టార్టింగ్ పప్పు వేసుకుంటున్నా. మదర కాలుతుంది. పప్పు అయితే వేసా. కరెంట్ లేదు, దానికి తోడు కాలుతుంది. లైట్గా ఆవకాయ కూడా కలుపుతుంది దీంట్లో. అబ్బా, అదిరింది. అదే పప్పు వేసుకుంటున్నా. ఆకుకూర పప్పు ఇది. కలిపింద్రో. ₹150 చాలా ఎక్కువ తిండ్రు. ఏ మాటగా మాట. మీరు ఎంతమందికి పప్పులు ఆవకాయ కలుపుకొని తింటే ఇష్టం? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు క్యాబేజ్ పప్పు వేసుకుంటున్నా. క్యాబేజ్ అబ్బు, కన్సిస్టెన్సీ వచ్చేసి ఘోరంగా ఉంది, థిక్గా ఉంది. ఇందులో కూడా లైట్గా మామిడికాయ కలుపుకుంటా. నాకు ఇష్టం అనమాట మామిడికాయ కలుపుకోవటం. సో అందుకనేసి బాగుంది. ఇది కూడా మన ఫుడ్ వచ్చేసి నీట్గా అరిటాకు పెట్టి, అరిటాకు మీద మనకి మంచిగా అన్నీ వేసి ఇచ్చారు. ఎక్కువ ఏం లేవు కూరలు, రకాలు. కానీ ఈరోజు మనకి మధ్యాహ్నం లంచ్ తిరుపతిలో చేయాలని రాసి ఉంది. ఏం చేస్తాం?
రైస్ అయితే వేసుకుందాం కొంచెం. ఆకుకూర పప్పు ఈ రెండు తీసి పక్కన పెట్టేస్తాం. ఇందులోకి లైట్గా మామిడికాయ ఊరగాయ, కరివేపాకులు పెద్దవి ఉన్నాయి, కంటికి మంచిది, తినేయండి. తాలింపు కూడా తీసుకున్నాం. ఏమంత ఏంటో క్యాబేజీ అర్థం కావట్లేదు, ఎర్రగడ్డలు అర్థం కావట్లేదు. మరి ఎక్కువ కూడా తిన్నామంటే మళ్ళీ బండి జర్నీ చేయాలి, సో కుదరదు. రసం లాస్ట్ అబ్బో, రసం చల్లగా ఉన్నాయి. రసం కూడా లాస్ట్ తాలింపు కూడా కలిపేస్తాను. కాలేదు ఇంకా వాటర్ లేవాడ నేనేదే పెరుగు తాగాల్సి వస్తుంది. పెరుగు తాగుతున్నా గొంతు పట్టుకుంటే. ఇంకేం చేస్తాం, తప్పదుగా, గొంతు పట్టుకుంటే అట్ట ఉండి సావలాగా. అదిరింది ఏంది రసం కూడా. మళ్ళీ పోతే పెడతారు కానీ నేనైతే వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు బండి తీసుకొని కావులు పోవాలి కదా, సో జర్నీ చేయాలి కాబట్టి ఎక్కువ తిన్నామని నిద్ర వచ్చేస్తుంది. ఒక రకంగా తిన్నాను సరిపడా, సో ఎందుకంటే ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ ఇబ్బంది చేస్తుంది. పెరుగు గడ్డ పెరుగే కనిపిస్తుందా, బాగుంది. ఎవరైనా స్వీట్ ముందు తింటారు కానీ లాస్ట్ తింటా, ఎందుకంటే ముందు స్వీట్ తింటే ఆకలి చచ్చిపోద్ది నాకు, సో అందుకని లాస్ట్ తింటా. ఇది బిల్ కౌంటర్, ఇది వానం రెస్టారెంట్లో చక్కచక్క తినేసి ఇక బయటకైతే వచ్చేసా. కరెంట్ లేదు ఆడ, మెయిన్ ఘోరంగా ఏమంటారు ఒక్క పోస్తూ ఉంది. అదిగాక ఫుల్ వేడివేడిగా ఉన్నాయి, ఆ రసం తప్ప మిగతా ఘోరమైన వేడిగా ఉన్నాయి, బాగుంటాయి. కానీ అందుకనేసి కరెంట్ లేదు, చెమట పోస్తుంది, ఇరిటేషన్గా ఉందని చక్కచక్క అయితే తినేసాను. మంచిగా తీసాను వ్లాగ్ కూడా, బాగా అనిపించింది. నేనేదో కెమెరా పెట్టి వ్లాగ్ చేస్తా ఉంటే చుట్టుపక్కల అందరూ నన్ను చూస్తూ ఉన్నారు, సిగ్గుపోతుంది. వస్తారా
ఏం చూస్తున్నారు రా నాలో. సో మన వాళ్ళందరూ అట్నే చూస్తూ ఉంటారు. నాకే పెద్ద పెద్ద చూసినా మొహమాట రాదు కానీ పిల్లకాయలు చూస్తే మొహమాట వస్తుంది అదేందో. సరే, ఇంతవరకు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మళ్ళీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.